దావీదు హృదయం దేవుని ఎడల ఎలా ఉందంట? యథార్థంగా ఉంది, శుద్ధ హృదయం ఉంది దావీదు. కానీ ఇక్కడ దావీదే నోటితో అంటున్నాడు, ఏమంటున్నాడు? దేవా నా యందు శుద్ధ హృదయము కలుగ చేయము. దేవునికి స్తోత్ర. మూడోది, ఎవడు యథార్థవంతులు? తను పాపిష్టి వాడని సిగ్గు లేకుండా దేవుని సన్నిధిలో ఉన్నది ఉన్నట్లుగా ఒప్పుకొని తన హృదయాన్ని కడుక్కోవడానికి ఇష్టపడతాడు చూసావా, వాడిని దేవుడు యథార్థవంతుడిగా తీర్చిదిద్దుతాడు. దేవునికి స్తోత్ర. హల్లెలూయా. ఉన్నది ఉన్నట్టుగా. దావీదు దగ్గరికి నాతాను వచ్చాడు. మీరు ఇంటికి వెళ్తారు సార్, 2 సమయాలు 12 నుంచి ఉంటుంది, 12-13 నుంచి. నాతాను వచ్చి అన్నాడు, దావీదు నీకు ఒక కథ చెప్తాను. ఏంటయ్యా చెప్పు. నీ ఊరిలో ఒక పెద్ద ఆయన ఉన్నాడు. ఆయనకి ఒకే ఒక చిన్న మేకపిల్ల ఉంది. ఆ ఊరిలో ఇంకొకటి ఉన్నాడు, అడిగి చాలా ఉన్నాయి పశువులు. కానీ ఒక్కటి ఉన్నవాడి దగ్గరికి వచ్చి దాన్ని చంపి దాన్ని తీసుకుని దాని కొరకు అతను చంపేశాడు. దాన్ని కావాలనుకోవడం కోసం, దాన్ని తీసుకోవడం కోసం. అంటే దావీదు అన్నాడు, నిశ్చయముగా అలాంటి వాడు ఎవడో వాడు మరణానికి పాత్రుడు అన్నాడు. అప్పుడు నాతాను అన్నాడు, అది నువ్వే అన్నాడు. దేవునికి స్తోత్రం. అది ఎవరు? అది నువ్వే అనగానే దావీదు, అయ్యా నేను పాపం చేశానయ్యా అనడంతోనే వెంటనే నాతాను చెప్పగానే రియాక్ట్ అయ్యి, ఆ కథలో ఉన్నది నేనే, ఆ చిన్ని మేకపిల్ల బెత్షెబా దాని యజమాని ఊరియా, నేను అతన్ని చంపించి దీన్ని తీసుకున్నాను, నేను చేసింది పాపం అని ఒప్పుకోగానే దావీదు పాపాన్ని దేవుడు పరిహరించాడు. శిక్షించినప్పటికీ తన మరణం అవ్వకుండా దేవుడు ఆ పాపాన్ని పరిహరించాడు. అప్పుడు ప్రార్థన చేస్తున్నాడు దావీదు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఏమని చేస్తున్నాడు? అయ్యా నా యందు శుద్ధ హృదయము. ఎవరైనా ఒకవేళ వచ్చి రాజును శపిస్తే వారు మరణానికి పాత్రులు. ఆ కాలంలో తెలుసా, నాతాను విపరీతంగా శపించాడు. ఎలా శపించాడో తెలుసా? నీ భార్య నీ కొడుకుతో మేడ మీద అందరూ చూస్తుండగా శయనిస్తుంది, నీకు అవమానం కలుగుతుంది అని శపించాడు. అంత దారుణంగా ఒక రాజుని ముందుకెళ్ళి శపిస్తే అతను చంపేస్తారు. అహబు తన భార్యని యెజబెల్ని ఏలియా శపించినందుకు ఏలియాని తరిమేడంట. ఎవరు? అహబు గారు. మనం చూసాం. అహబు మందిరంలో పని చేస్తున్న ఎవరు? ఒబద్యా అన్నాడు. ఏమన్నాడు? రాజా, నిన్ను గురించి నిన్ను పట్టుకోవడానికి అహబు పంపించని రాజ్యం ఒకటేనను లేదు, వంశం ఒకటేనను లేదు, పంపించాడు. ఎందుకు జ్ఞాపకం చేస్తున్నాడు? రాజు ముందు ఒకవేళ ఎవరైనా శాపనార్థాలు పెట్టారా, ఆడైపోవలసిందే. దావీదు రాజులకి రాజు, మహారాజు.